హాయ్ అండి. వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల ఇగురు అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు చెరువు రొయ్యలను తీసుకున్నానండి. ఇవి క్లీన్ చేయగా 600 గ్రాములు వచ్చాయి. ఇవి ఇప్పుడు నీచు వాసన రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ని పిండుకొని ఈ రొయ్యలకి ఇవన్నీ పట్టేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మంచినీటితో ఒక 4-5 సార్లు శుభ్రం చేసుకోవాలండి ఈ రొయ్యల్ని. ఇలా శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు రొయ్యలు అనేవి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో మ్యారినేట్ కోసం పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ రొయ్యలకి ఇవన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఈ రొయ్యల్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కినాక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక అర టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని ఈ డ్రై మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా వేగినాక 4 పచ్చిమిర్చి చీలికలండి వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి వేగినాక ఒక పెద్ద సైజు ఆనియన్ అండి మిక్సీలో కచ్చబచ్చగా మిక్సీ పట్టించుకొని ఈ ఆనియన్ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచిది వేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక అక్కడ ఒక పెద్ద సైజు టమాటోనండి మిక్సీ పట్టించుకొని వేసుకోవాలి. ఈ టమాటో అంటే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయిందాక ఈ టమాటోని అన్నది ఫ్రై చేసుకోవాలండి. ఇలా టమాటా వేగినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యల్ని ఇప్పుడు వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని రొయ్యల నుంచి వాటర్ వస్తాయి కదండి, వాటర్ అంతా వచ్చినంత వాటర్ ఎగిరిపోయినంత వరకు ఈ రొయ్యలు అనేవి కుక్ చేసుకోవాలండి. అంతవరకు మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయినంత కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పోయాయి కదండి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం అండి. కారం మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసామండి, చూసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త కసూరి మేతిని వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడినంత వరకు ఈ రొయ్యలు అనేవి ఉడికించుకోవాలండి. రొయ్యలు ఉడకడానికి ఎక్కువ వాటర్ పట్టదండి. రొయ్యలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మూత పెట్టుకొని మనం గ్రేవీ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి నాకు 10 నిమిషాలకి ఇలా గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రొయ్యల ఇగురు కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి ఏదైనా వెజ్ పలావ్ చేసుకుంటాం కదా, అందులోకి బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.